ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్. కొన్ని మీషోలో ఐటమ్స్ తీసుకున్నాను. ఈ కట్లరీ స్టాండ్. సో వంట ఐటమ్ అన్ని నేను క్లీన్ చేసుకుంటాను. హలో, సో నేను మీషోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవి కట్లరీ స్టాండ్. ఇది అరౌండ్ నాకు 250 అలా పడింది. క్వాలిటీ మాత్రం బాగుంది, రస్ట్ పట్టదు అనమాట. మెటల్ వచ్చింది, బాగుందన్నమాట. చిన్న చిన్న స్పూన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇవి తీసుకున్నాను. ఇవి ఏంటంటే గ్లాస్ ఐటమ్ అనమాట. మనం జస్ట్ స్పైసెస్ కానీ అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇవి ట్రాన్స్పరెంట్ రావడం వల్ల మనం పైనుంచి కూడా చూసి ఏముందని కూడా చూసేయచ్చు. సో ట్రాన్స్పరెన్సీ టాప్ మౌత్ ఇచ్చారనమాట, క్యాప్స్ ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసి 6 వచ్చాయి. దీంట్లో మనకి చిల్లీ సాల్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా పసుపు, మిరియాల పొడి ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా నేను తీసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 150 అలా పడినట్టుంది. 100-150 పడింది. సో ఇవి ఏంటంటే పెద్ద పెద్దవి పెట్టడానికి బాగుంటుంది. నైఫ్స్ కానీ లైక్ హోల్డర్స్ కానీ పెట్టడానికి బాగుంటుంది. అండ్ ఈ స్టాండ్ వచ్చేసి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. ఇది వచ్చేసి నాకు 300 అలా పడింది స్టాండ్. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి 8 రాలేదు, సో అందుకే నేను పెద్దగా యూజ్ చేయట్లేదు. పోపుకి వేసేవి మాత్రమే పెడుతున్నాను అనమాట. అండ్ ఇవి నేను తీసుకున్నవి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే కుకింగ్ చేసినప్పుడు ఏంటంటే నేను ముందుగా క్లీన్ చేసుకుంటాను. బాగుంటే ఓకే, లేకపోతే క్లీన్ చేసి అప్పుడు కుక్ చేస్తాను. అంత మెస్సీగా ఉంటే కుకింగ్ చేయబుద్ది అవ్వదు. సో ఫస్ట్ ఫుల్గా క్లీన్ చేసుకొని అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది ఒకసారి వేసి స్ప్రే చేస్తే వెంటనే ఎలాంటి మరకైనా వచ్చేస్తుంది కిచెన్లోది. సో ఒకసారి ఇలాగా పీచుతో సో మీరు వంట స్టార్ట్ చేసే ముందు క్లీన్ చేసుకుంటారా, లేకపోతే వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తారా కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ స్టవ్ అనేది క్లీన్గా ఉంటేనే వంట చేయబుద్ధి వస్తుంది, లేకపోతే చేయబుద్ధి అవ్వదు. సో అందుకే ఫస్ట్ క్లీన్ చేస్తాను. ఫస్ట్ నేను ఏంటంటే కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను. అంటే ఇది ఎవరికి ఆదరణ ఏం కాదు, జస్ట్ డైలీ బ్లాగ్ కాబట్టి నేను షూట్ చేస్తున్నాను. కుకింగ్ ఏం చేసుకుంటున్నాను ఈరోజు నేను. సో ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఉంచుకున్నాను. వేడెక్కాక మనము ఈ గ్యాప్ లో మనం ఆనియన్స్ చాప్ చేసుకుందాం. సో ఆనియన్స్ చాప్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ, ఆనియన్స్, టొమాటోస్. ఇప్పుడు ఇది బాగా వేడెక్కిపోయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. నేను పక్కకే పులుసు పెడదాం అనుకుంటున్నాను. సో అందుకే ఆనియన్స్, టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేగుతున్న లోపు నేను కాకరకాయ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను, కాకరకాయ కూడాని. సో ఆనియన్స్ వేగిపోయేవాళ్ళని టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకేంటండి, సో నేను ఈ కుకింగ్ వీడియో స్టార్ట్ చేసి ఆల్రెడీ 1.5 year అయిపోతుంది. నాకు 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారనమాట. సో మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ నాకు ఉంటే ఇంకా నేను ఎక్కువ రీచ్ అవుతాను, ఎక్కువ కంటెంట్స్ చేయడానికి నాకు ఒక స్కోప్ వస్తుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను 2 daysకి ఒకసారైనా కంపల్సరీగా ఒక వీడియో ఉంటుంది, షార్ట్ వీడియో. సో అది మీరు రెగ్యులర్గా చూడడానికి అవుతుంది. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఫుడ్ బ్లాగ్ అని కాదు, డైలీ వ్లాగ్స్ ఉంటాయి, ట్రావెల్ వ్లాగ్ కూడా ఉంటుంది. 3 కంటెంట్స్ మీద కంపల్సరీ నేను ఏదో ఒక వ్లాగ్ చేస్తాను. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకు మించి నేను ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. సో ఇక్కడ నేను చింతపండు రసానికి కూడా నేను అలా నానబెట్టి ఉంచేసాను. ఇలా నానబెట్టుకుంటే రసం బాగా వస్తుంది. లేదు అప్పటికప్పుడు నానబెట్టుకోవాలి అనుకుంటే హాట్ వాటర్ లో వేసి ఒక 5 minutes ఉంచుకుంటే. సో టమాటా అది కూడా బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు కారం వేసుకుందాం.
సో ఈ మాత్రం కారం వేసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ వేసాను. అంటే సో కాకరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు పులుసు వేసేసుకుందాం. పీచు పడకుండా చేతి పెట్టి వేసుకోండి. ఇంకొకసారి వాటర్ యాడ్ చేసి ఇంకొకసారి బాగా చేద్దాం, మగ్గిపోతుంది. సో జాను కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. జాను మమ్మీ వేసావా? గుడ్ గర్ల్ అన్నారా మేడం? బ్యాడ్ గర్ల్ అన్నారా? ఎలా చూడు, ఎందుకన్నారు బ్యాడ్ గర్ల్ అని? తిన్నావా? బనానా తినేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూద్దాము, మా జామి కూడా వచ్చేసింది. ఓకే, రెడీ అయిపోయింది. దీనిలో చిన్న బెల్లం వేద్దాము, సరిపోతుంది. సో చిన్న బెల్లం వేస్తున్నాను, బెల్లం ముక్క. ఇంకొక నిమిషం వదలదు. సో దీని వచ్చే ముందే మనం చేసుకోవాలి. ఇంకా బ్యాగ్ అవన్నీ తీస్తుంది అప్పుడే. ఫ్రెష్ అప్ అయిపో, డ్రెస్ చేంజ్ చేసుకొని. సరేనా? బూ పెట్టేస్తున్నాను నీకు. పప్పు బూ తింటావా? అవసరం. నీకు బాగా ఆకలిస్తుందా? పోచుమా తింటున్నావా? సో మా జాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా అన్నం పెట్టేస్తాను అనమాట, తను తింటుంది. ఒకవేళ తినకపోతే నేను తినిపించేస్తాను తర్వాత. సో నేను కూడా కొంచెం అన్నం తినేస్తున్నాను. నా మీల్ ప్లేట్ చూసారు కదా. జాను తినేసి ఆడుకుంటుంది. సో మా ఫుడ్ అయిపోయింది. జాను నేను ఇద్దరు కలిసి, సారీ జానమ్మ, ఇద్దరం కలిసి మా హస్బెండ్కి క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తాము. వచ్చాక కొంచెం పడుకొని ఈవినింగ్ లెగ్కి ఫ్రెష్ అవుతాము. బాగున్నారా? అది సరే. సో పడుకొని లేచాక కొంచెం మిల్క్ పట్టించాను. ఆ స్నిపెట్స్ నేను తీయలేదనమాట. సో ఒక 1 hour తర్వాత నేను హోంవర్క్ చేపిస్తున్నాను. 6:30 అయింది. హోంవర్క్ చేపిస్తూ కూడా ఫుడ్ పెట్టేశాను అనమాట. తను చేసుకుంటుంది, లేదంటే ఫోన్కి ఎడిక్ట్ అయిపోతుంది. ఫోన్ ఇస్తే కానీ అన్నం తినట్లేదు అనమాట. సో దాని ప్లేస్లో నేను హోంవర్క్ చేపిస్తున్నాను. సో అలాగా తను ఎంగేజ్ అయ్యి తింటుంది ఏదో ఒకలాగా. సో మీరు ఎంతమంది పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఇంకేం టిప్స్ ఉన్నాయి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చూస్తాను, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎండింగ్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.